ఏలూరు నగరంలోని వంగాయగూడెం 16వ డివిజన్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య బడేటి రాధాకృష్ణ హాజరయ్యారు. ఆయన ప్రజలను ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించమని విజ్ఞప్తి చేశారు. డివిజన్లో శానిటేషన్ వర్క్ చేసిన కార్మికులకు ఎమ్మెల్యే 5,000 రూపాయల పారితోషికాన్ని తన సొంత నిధుల నుంచి అందించారు. అనంతరం మొక్కలు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేసుకున్నారు. అందించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఏలూరులో ప్లాస్టిక్ వాడకం లేకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఉపాధితో పాటు ఏదైతే మనం అందరం కూడా ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు కాలువలన్నీ స్ట్రక్ అయిపోతున్నాయో, కాలువల్లో నీరు పారట్లేదో అన్నింటికి కూడా మనమే కారణం. ప్రతి ఇంటి ముందు కూడా మీరు ఏ సందులోకి వెళ్ళాలండి, ఒక్క సందు ప్లాస్టిక్ బ్యాగ్ కానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ లేకుండా ఉండే కాలం ఎక్కడ మన ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడ కనిపించదు. ఏలూరే కాదు ఎక్కడ కనిపించదు. కానీ అది కనిపించుకోకుండా చేసే బాధ్యతను మనం తీసుకోవాలంటే మనం అందరం కూడా దాంట్లో బాధ్యతను తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే అప్పుడు రోజు కూడా వాడేవాళ్ళు ఇంటి ముందు ఏదైనా వేస్తే ఆ పేపర్ కానీ దీన్ని కానీ పేపర్ అనుకో కాలంలో పడినా కూడా 2 రోజులకో 3 రోజులకో నానిపోతే అది కనిపించనే కనిపించదు. అదే ప్లాస్టిక్ అయితే నానినా సరే 5 రోజులకైనా సరే అది కుళ్ళిపోయి పురుగు దోమలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి